ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు మొదలైంది? 1979 ఇస్లామిక్ విప్లవం. 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్లు మంచి మిత్రులు. కాని ఇరాన్లో విప్లవం వచ్చి మత ప్రభుత్వాలు వచ్చాక ఇజ్రాయెల్ను తమ శత్రువుగా ప్రకటించాయి. పాలస్తీనాకు మద్దతు. ఇరాన్ పాలస్తీనాకు మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ను ఒక దేశంగా అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరిస్తుంది. ప్రాంతీయ ఆధిపత్యం. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన సైనిక శక్తిని పెంచుకుంటూ ఉండటం ఇరాన్కు నచ్చడం లేదు. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్ను ప్రధాన ముప్పుగా భావిస్తుంది. అమెరికా ఎందుకు ప్రవేశించింది? ఇజ్రాయెల్కు రక్షణ. అమెరికా మొదటినుంచి ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం. దాని మనుగడను కాపాడటం అమెరికా బాధ్యతగా భావిస్తుంది. ఇరాన్పై ఆంక్షలు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందనే భయంతో అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. ఒబామా కాలంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగారు. చమురు. రాజకీయ ఆధిపత్యం. పశ్చిమాసియాలోని చమురు వనరులపై అమెరికా పట్టు సాధించాలని భావిస్తుంది. ఇరాన్, అమెరికా లేదా ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడంతో అమెరికా ఈ యుద్ధంలో భాగమైంది. అణు కేంద్రాలపై దాడులు. ఇరాన్ అణు రియాక్టర్లను ధ్వంసం చేసేందుకు అమెరికా నేరుగా వైమానిక దాడుల్లో భాగస్వామ్యం అయింది. ఇది యుద్ధ తీవ్రతను పెంచింది. మీకు ఈ యుద్ధం గురించి ఇంకా ఎలాంటి వివరాలు కావాలి? ఉదాహరణకు, ఈ యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లపై పడే ప్రభావం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా ఇతర దేశాల స్పందన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి ఆసక్తికరమైన కథలు కావాలి అంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సర్ఫీ స్టోరీస్.